కాకుండా మీరు సామాజికంగా ఆలోచించి చెప్పండి. ఏంటంటే ఇది కేవలం ఒకరి మీద బురదల్లే కార్యక్రమం కాకుండా అసలు ఒక అనలిస్ట్గా మీరేం చెప్పాలనుకున్నా చెప్పండి. ఖచ్చితంగా సార్, నేను మాట్లాడే దాంట్లో మీరు అన్నట్టు ఒక అనలిస్ట్గానే కాకుండా నేను పక్క ఒక సామాన్య సివిలియన్గా, దాంతోపాటు ఈ విషయం తెలంగాణ వైపు మళ్ళింది కాబట్టి, తెలంగాణ అస్తిత్వం వైపు, తెలంగాణ కీర్తి వైపు అనుమానాస్పదాలు ఉన్నాయి కాబట్టి ఒక తెలంగాణ వైపు కూడా నేను మాట్లాడతాను. బీజేపీలో నేను 87 నుంచి రైట్ ఇది నేను 3 యాంగిల్లో మాట్లాడతాను. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఏదైనా మాట్లాడితే ఆ పాప చనిపోయింది కదా, ఆ పాప చనిపోయినంత మాత్రాన ఆమెకు మాత్రమే మద్దతు ఇచ్చి వీళ్ళందరూ తిట్టాలని లేదు, వీళ్ళందరూ కాదు. ఖచ్చితంగా ఆమె చనిపోవడం అనేది మానవీయ కోణంలో నైతికంగా చూస్తే మనం అందరూ కూడా బాధపడాల్సిన విషయం. అట్లా అన్నది మాత్రం వీళ్ళెవరినో మనం విమర్శిస్తున్నాం, పొగుడుతున్నాం, ఆమెను తిట్టినట్టు ఆమెను ఇష్టపరిచినట్టు కాదు. దాని సెన్సిటివ్ విషయాన్ని దాన్ని కంపేర్ చేయకూడదు. ఇకపోతే ఈ ఇష్యూ వాస్తవానికి దైనందిన లైఫ్లో యాదృచ్ఛికంగా జరిగేది ఒక యాక్సిడెంటల్గా ఉండాలి, అలాగే చూడాల్సింది. అంటే ఒక సంఘటన, ఒక అడిగేదో యాక్సిడెంట్ అయింది, చనిపోయారు. అంటే ప్రతి మనిషి పుట్టుక సహజం, మరణం సహజం. ఇలా ఆయన చచ్చిపోయినా, మనం చచ్చిపోయినా, రేపు కానీ చచ్చిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది. అయినా కూడా మన ఆత్మీయత ఇవన్నీ కొట్లాడితే ఎట్లానో, ఇవి చనిపోయింది, అది జరిగింది, అది అందరితో ఆగుంటే బాగుండు. ఈ శవాల మీద పేలాలు ఏలుకునే రాజకీయ నాయకుల లక్షణాలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చినాయి, ఆత్మలు బయటకు వచ్చినాయి. దాన్ని ఎట్లా రాజకీయంగా పోలరైజ్ చేసుకోవడమే చూస్తున్నాను. యాక్చువల్గా మొట్టమొదటిసారిగా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను రికార్డు ఇష్యూ మనకు బహుశా నాకు 12 ఆ ప్రాంతం 11 ఆ ప్రాంతంలో కొంచెం మా వాట్సాప్ గ్రూప్లో ఇట్లా తొక్కిసలాట జరిగింది, చనిపోయారని కూడా వచ్చింది. ఇదే బ్రేకింగ్ గ్రూపులు ఉంటాయి మాకు. అతను పొద్దున్న ఎర్లీ అవర్స్లోనే ఫస్ట్ ఆర్టికల్ రాసింది నేనే. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ రైతు గెలిచినప్పుడు అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన తొక్కిసలాట, దానికి పర్యవసానం అతన్ని బాధ్యం చేస్తూ అరెస్టు చేసిన చట్టాలు, సెక్షన్లు ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాయా లేవా వేచి చూద్దాం. నేను చెప్తాను. నేనేంటంటే ఫస్ట్ టైం రాసిన నేను, అంటే ఫస్ట్ ఎర్లీ లెవెల్లో రాసిన జర్నలిస్ట్ గ్రూపులో అక్కడ ఇక్కడ పెట్టాను. రైట్, అప్పుడేం కాదు చెప్తాను. అక్కడ దానికి దీన్ని కంపారిటివ్ ఉంది. అది ముందస్తు స్క్రిప్ట్ కాదు. అంటే ఈ అల్లు అర్జున్ వెళ్ళడం అనేది షెడ్యూల్ ప్రకారం జరిగింది. అంటే ఈ తారీఖు వస్తాడు, ఈ షోకి వస్తాడు, ఈ టైంకి వస్తాడు, ఒక పేపర్ వర్క్ అనేది స్క్రిప్ట్ ఉంది. కానీ అక్కడ ప్రశాంత్ రావడం కానీ, ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది, బస్సులు బలిగుండొచ్చు, కానీ ప్రాణ నష్టం జరగాలి సార్. అయినా కూడా ఇక్కడ అల్లు అర్జున్ అనేది డైరెక్ట్ హీరోగా తన భుజస్కంధాల మీద నడిచింది ఆ యాత్ర కానీ అదంతా. కానీ ఈయన బాధ్యుడు అవుతాడు ఏది పల్లవి ప్రశాంత్తో పోల్చుకుంటే. పల్లవి ప్రశాంత్ ఏదో లోపల నుంచి 3 నెలలకు 100 రోజులకు బయటకు వచ్చాడు. ఆయన ఏం ప్లాన్ చేయలే, ఆయన ప్రమేయం లేకుండా వచ్చాడు, ఆయన ప్రమేయం లేకుండానే ఏదో జరిగిపోయింది. అయినా ఆయన బాధ్యం చేసి అరెస్ట్ చేసింది చట్టాలు. మరి ఈయన అరెస్ట్ చేస్తారా చేయరా, లేదా మతి స్థిమితం బాగలేదని గతంలో ఒక హీరో కాల్చితే ఆయనని అరెస్ట్ కాకుండా కాపాడిన తీరే మళ్ళీ ముందుకు వస్తుందా, ఇది కూడా ప్రశ్నించు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. తుపాకీతో గాలిస్తే మతి స్థిమితం లేనటువంటి విధానం అని చెప్పేసి అరెస్టుగా కూడా కాపాడినటువంటి తీర్లు కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా పుష్ప ఈ అల్లు అర్జున్కి అవే సూత్రాలు పాటిస్తాయా, పల్లవి ప్రశాంత్ పనిచేసిన సాక్ష్యాలు వస్తాయా రావా వేచి చూద్దామని చెప్పి నేను క్లోజ్ చేసిన. సో అంటే అల్లు అర్జున్ అరెస్ట్ కావాలని కోరుకున్నా, డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిని. రైట్, మీకెందుకు సినిమా ఇండస్ట్రీ చట్టం గౌరవం, చట్టం తన పని తను. ఇప్పుడు చెప్తున్నా, సినిమానా నేను చట్టం గౌరవిస్తాను, చట్టాన్ని గౌరవిస్తాను. జనరల్ ప్రజల కోణంలో మాట్లాడే తప్పు చేస్తే ఆయన సినిమా అయినట్టు కొమ్ములే ఉండవు. చట్టానికి లోబడి ఉండాల్సింది, లేస్తేనే గౌరవం ఇస్తుంది. మనం సల్మాన్ ఖాన్ విషయంలో కోణంలో ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు. అదే విధంగా మతి స్థిమితం లేకుండా కాల్చిన కేసును బయటకు తీసి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయగలడా? అది అవసరం లేదు. కొండారెడ్డిపల్లి ఆయన ఆత్మహత్య లెటర్లో ఆయన తమ్ముని అరెస్ట్ చేసి ఆయన నైతిక బాధ్యత వహిస్తా అంటే కూడా సరిపోతుంది. అంత కూడా అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు చేయగలరా? విచారణ జరగకుండా అన్నా చెప్పింది నేను చెప్తాను. శ్రవణ్ గారు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ఇన్స్టిట్యూట్ మానవీయ కోణంలో చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాల్సినటువంటి సందర్భంలో ఆ కేసు మాఫీ అయింది. అవన్నీ చాలా సెలబ్రిటీ చాలా జరుగుతుంది. ఏంటంటే చట్టం నిర్ణయించబడింది, న్యాయస్థానం నిర్ణయించిందని మనం
అంత బహిరంగంగా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నర్మగర్వంలో చెప్తున్నాను, ఇది కూడా స్పష్టంగా చెప్తున్నా. డిసైడెడ్ కోర్టు డిసిజన్ డిసైడ్ అయిన తర్వాత మనం దాన్ని వక్రంగా చెప్పడం, దాన్ని అటక ఏదన్నా మాట్లాడడం అనేది కండెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. జరిగిన విషయం అందరికీ తెలుసు, అందరి కళ్ళ ముందు ఉంది, అందరికీ తెలుసు, కానీ బహిరంగ అనకూడదు. అది పైగా ఇట్లాంటి వేదికల మీద మనం అనకూడదు. సో దాన్ని నర్మగర్వంగానే చెప్పాము, అయిపోయింది. ఇదొక విషయం కాకుండా రెండో ఇష్యూ, ఈ రేట్లు పెంచినప్పుడు ఫస్ట్ చాలా డిబేట్లలో కూడా నేను మాట్లాడినా, ఈ ధరలు ఈ విధంగా పెంచడం అనేది చిన్న సినిమాని చంపేయడం, పరిశ్రమని చంపేయడం అనేటి స్వయాన ఒక ఇండస్ట్రీని, ఒక విషయాన్ని చంపడం అంటే బయటోడో ఆ పక్కోడో కారణమవుతుంది. కానీ సినిమాని చంపడానికి సినిమా వాళ్ళే కారణమవుతున్నారు. నేను వాదించింది అక్కడ. అంటే ఆల్రెడీ నలుగురు చేతుల్లో, ఐదుగురు చేతుల్లో సినిమా వెళ్ళిపోయింది. చిన్న సినిమాలు బతకనివ్వట్లేదని చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మాట్లాడింది. అంటే ధరలు పెంచడాన్ని విమర్శించాను. నువ్వు సినిమావే అంటే సినిమా పరిశ్రమ, నువ్వు సినిమా తరపున మాట్లాడాను. సినిమా పరిశ్రమ బతకాలి. ఆల్రెడీ సినిమాకి రావాలంటే నువ్వు ఓటీటీలో చూస్తాను, ఇంట్లో చూస్తానని ప్రేక్షకుడు సిద్ధంగా ఉండి సినిమా థియేటర్ రావడం గొప్ప అంటే నిన్ను అభిమానించడం నేరమా? నా హీరో ఫస్ట్ సినిమా చూడాలనుకునే వాడు చేసిన తప్ప వాడిని రక్తమాంసాలు పిండేస్తావా నువ్వు? నీకు ఎవడు అడిగాడా నన్ను 1000 కోట్లు పెట్టి సినిమా తీయమన్నాడు? పైగా సినిమాకు రిలీజ్ ముందే ఈ సినిమా 2000 కోట్లు బిజినెస్ మీరు ఇంతే చేయాలని ఎవరైనా రూల్ సినిమాకు రిలీజ్ ముందే కాశ్రవణ్ గారు మీరు ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీయాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఎవరు అడిగారు? మరి నువ్వు ఎంత మార్కెట్ బిజినెస్ దారుడు కదా, ప్రొడక్ట్ ఎంత అమ్మితే ఎంత సేల్ వస్తుంది, దాని రేట్ ఎంత పలుకుతుందో నీకు తెలవదా? నేను పెరిగానండి, ఆడ సుట్ కేసులు ఇస్తే పర్మిషన్లు ఇచ్చేటువంటి ఫాల్తు రాజకీయ నాయకులు, ఫాల్తు పదవుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటాను అంటే నీ ఇష్టమేనా? అది ఎవరని ఏ క్యాబినెట్ అడిగింది? ఎవరిచ్చారు నిర్ణయం పెంచే అధికారం? నీకు ఆడ పవర్ ఉన్నంత మాత్రం నీకు మందబలం ఉందని చెప్పి సీట్లో కూర్చోమని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెంచేస్తావా? అది ఎథిక్స్ మించి 100, 20, 30 బిక్స్ సరే చూచున్నట్టు పెద్ద హీరో బడ్జెట్ అయింది కదా, సరే ఇచ్చిరని కూడా ఎవరు ఇన్ని రోజులు అబ్జెక్షన్. అయితే ఇంత నిన్ను అభిమానించడమే పాపమా? వాళ్ళ రక్తమాంసాలు పీల్చేస్తావా 1000 రూపాయలు పెట్టి? నేను బాగా ముందు నీ సినిమా ముందు చూడాలనుకోవడమే నేరం వాళ్ళు చేసింది. ఇదన్నీ విమర్శించిన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బెనిఫిట్ షోకు ప్రీమియర్ షోకు తేడా ఉంది. సరే ఒకటి మీరు ఎంత చెప్తున్నారు కదా, చెప్తాను. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు కూడా వినండి. ఇప్పుడు చనిపోయిన ఫ్యామిలీకి సంబంధించిన అతనిది ఒక చిన్న ఉద్యోగం, 30,000 రూపాయలు జీతం. ఆయన 12,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళి సినిమా చూడాల్సినంత అవసరం ఏముందంటే ఇది అభిమానం ఓకేనే కాదంటే అభిమానించడం. కానీ ఆయన ఆర్థిక పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పైగా అది ఫస్ట్ రోజు బెనిఫిట్ షో. సో ఫ్యామిలీతో వెళ్ళడం, చిన్నపిల్లలతో వెళ్ళడం అనేది చాలా మంది, కొంతమంది పెద్దలు, కొంతమంది అంత అవసరమా అనేది కూడా మాట్లాడతారు. దానికి ఒక చిన్న సబ్మిషన్. ఒకటి, ఒక ఎంటర్టైన్మెంట్ అనే విషయంలో ఆ అమౌంట్ వాళ్ళకి సఫిషియెంట్గా ఉండి ఆ అభిమాని హీరోని చూడాలి, ఫస్ట్ రోజు చూడాలనే ఆలోచన అది వాళ్ళకి వచ్చింది. అది తీర్చుకోవాలనే ఆలోచనలో ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఈ పాయింట్ బాగా చెప్తున్నాను. మధ్యతరగతి కుటుంబీకుడు డబ్బులు సేవింగ్ చేసుకోగలడు, వీలైతే తన కోరిక నెరవేర్చుకోవడానికి చాలా మంది విమర్శలు చేస్తారు. సేవింగ్ చేసిన మనీని కూడా లెక్క చేయకుండా కోరిక కోసం తీర్చుకోవాలి. అది మధ్యతరగతి వయసు వాళ్ళ యొక్క మైండ్ సెట్. సో నేను దీంట్లో మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి సినిమా చూడడానికి వచ్చినప్పుడు, సినిమాకి అన్ని రూపాయలు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి సినిమా చూడడానికి వచ్చినప్పుడు అక్కడ సినిమా థియేటర్ యాజమాన్యం కానీ, పుష్ప టీం కానీ, ప్రభుత్వం ముగ్గురు కలిసి సమన్వయంతో సినిమా చూసి బయటికి వెళ్ళే విధంగా చేయాల్సిన బాధ్యత ముగ్గురు మీద ఉందని నేను చెప్తాను. బెనిఫిట్ షో అంటే ప్రయోజనాల దృష్ట్యా ఇవ్వాలి. అంటే దేశ ప్రయోజనాలు లేకపోతే ఈ షో వల్ల వచ్చే లాభాన్ని వరద బాధితులకు ఇస్తాము, దానికి ఇస్తాము. ప్రయోజనం ఉన్నప్పుడే బెనిఫిట్ షో అంటే దానికి అర్థం ఏంటి అనేది కూడా కథ వివరించి చెప్పండి. బెనిఫిట్ షోలు ఎందుకు వేసేవారండి ఇది వరకు? దేశ ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు, ఏదన్నా ఒక అనాథ శరణాలయానికి లేకపోతే బెనిఫిట్ షో పెట్టి టికెట్లు పెంచుతారు. దండుకుంటున్నారు దారుణంగా. అడిగే నాదురు లేడు, కోర్టులో కేసేస్తే దాన్ని నిలుగారుస్తారు. చట్టంలో ఉన్న వెసులుబాటు ఉపయోగించుకుంటా దరిద్రం మనకు. ఇది జరిగిన ఒక టోటల్ వ్యవస్థలో ఎవరి పాత్ర తప్పు ఉందో అందరిది ఉంది. ఒకవైపే ఏళ్ళు పెట్టి చూపించి వాళ్ళనే ప్రాపగండం చేద్దామనే విధానాన్ని తప్పు. ఖచ్చితంగా జరిగిన సంఘటన వరకు ఒక ప్రాసెస్గా చూడాలి, జరిగిన తర్వాత పోలరైజ్ విధానాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఈ పోలరైజ్ అనేది వాయిలెంట్గా మారింది. వాయిలెంట్గా మారి ఈ పోలరైజ్ విధానం ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు చూస్తే నా తెలంగాణ ప్రజలు దెబ్బతినే అవకాశం వచ్చింది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రవర్తన మొత్తం కూడా తెలంగాణని మళ్ళీ వెనక్కి నెట్టేస్తున్నాడు. ఇదంతా కూడా
కుట్ర ఉందేమో అని అనుమానం ఉంది. మీలాంటి మీరు ఆగండి సార్, అనలిస్టులు ఇట్లా మాట్లాడడం మీరు అడగండి. అసలు అన్న నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు అన్న, నేను మాట్లాడు అన్న నీ మీద చాలా గౌరవం ఉంది. పొలిటికల్ లీడర్ కాకుండా తెలంగాణ ఉద్యమకారుడుగా మాట్లాడు. అన్ని మాట్లాడతాం. మాట్లాడు నాకు మీ మీద చాలా గౌరవం. తెలంగాణ వైపు మాట్లాడు. పొలిటికల్ లీడర్ నిన్న బీఆర్ఎస్ లో ఉన్నావు, ఇలా కాంగ్రెస్ లో బీజేపీలు ఉండొచ్చు, రాజకీయాలు వేరు, కానీ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడండి, సమాజానికి ఇవ్వండి. నీ తరపు మీరు నేను అనలిస్ట్ నా కాదనేది ప్రజలకు చెప్తాడు, టీవీ మీడియా చెప్తాడు. నేను ఖచ్చితంగా నీ వర్షన్ అంతా ఒకటే రకంగా నేను చెప్తా ఉన్నాను. నేనే చెప్పినా కదా, నేను ఆయన చెప్పినప్పుడు ఏమన్నారు మీరు? ఆయన రేవంత్ రెడ్డితో ఫోటోలు ఉన్నాయంటే లేదు, కేటీఆర్ తో కూడా ఫోటోలు ఉన్నాయని చెప్పాను. నేను చెప్పాను కదా, కేటీఆర్ అన్న మహారాష్ట్ర ఎన్నికలప్పుడు నేను చెప్తాను, ఒప్పుకుంటున్నాను. మీరే చేయించండి. అరే ఎవరు చేయరండి, మీరే చేయించండి. నేను చెప్తాను, దాని గురించి చెప్తాను. నాకు అనుమానాలు ఉన్నాయి. బహిరంగంగా ఒక ఉన్నతాధికారి మీ తాట తీస్తాం, మీ విరగ తీస్తాం, మిమ్మల్ని లావిప్పుతా అన్నాడు అన్న తర్వాత ఈ సంఘటన జరగడానికి ఏమైనా లింక్ ఉందా అని నా ప్రశ్న. ఇప్పుడు నేను ఒక్కటే రవి గారు రెచ్చగొట్టే మాట అంటే ఈ తెలంగాణలో హైదరాబాద్ లో ఇంట్లో పండుకోవాలంటే భయాందోళన గురుండాలా? ఏం ఆయన పొరపాటునో తెలుసో తెలియకో తప్పు చేసినా కూడా, మర్డర్ చేసినా కూడా తీసినటువంటి సినిమాలను మీరు ప్రోత్సహిస్తున్నారు. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఏముండన్నా మాట్లాడక రాజకీయ నాయకుడిగా మాట్లాడకు. నువ్వు చూడు, నా గురించి తెలవక మాట్లాడుతున్నావు, నా గురించి తెలియక మాట్లాడుతున్నావు అంటున్నా. ఇప్పటికి కూడా మర్చి మాట్లాడుతున్నావు. పోలీస్ అధికారులను గౌరవించు. నేను అందరిని గౌరవిస్తా, విమర్శిస్తా. ఏం వాళ్ళు పోలీసు అయితే నేను ఒక్క నిమిషం, నేషనల్ అవార్డు వచ్చినందుకు గుండాలకు, రౌడీలకు, స్మగ్లర్లకు అవార్డు ఇస్తారని ప్రశ్నించిన, కావాలంటే వీడియో చూడండి. ఒక సబ్మిషన్ నిన్నటి రోజున ఒక సస్పెండ్ అయిన అధికారి ప్రెస్ క్లబ్ వేదికగా తోలు తీస్తాం, తాట తీస్తాం, ఇప్పుడు నిలబెడతాం, ఒక డిఎస్పీ ఆయన సస్పెండ్ దొబ్బేయాల నీ ఆధార్ కార్డు ఏంది అని ఎందుకు ఇటువంటి ప్రాంతీయ తత్వాన్ని మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నారు? అదొక పాయింట్. ఆ పాయింట్ బేస్ మీద వాళ్ళు మాట్లాడేదానికి ఈ రోజు ఓయూ జేఏసీ పోయి అటాక్ చేయడము, ఈ రెండు ఇన్సిడెంట్లు చూస్తే అంటే నేను మున్నూరు రవి గారికి క్లియర్గా చెప్తాను. మీరు అంటున్నారు మీరు తెలంగాణని ఇండస్ట్రీని వదులుకోదు, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, మేము తెలుగు ఇండస్ట్రీని మేము దగ్గర తీర్చినాము, అప్పుడు చెన్నై నుంచి అన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి అంటే మీరు దెబ్బ కొట్టి మెడిసిన్ రాస్తున్నారా లేకుంటే ఎట్లా? మరి ఇప్పుడు నిన్నటి రోజున ఆయన ఒక ఇన్సిడెంట్ కనబడుతుంది. కాదన్న, ఈ రోజు ఇండస్ట్రీ మొత్తం ఒక నిమిషం నాది అయిపోయింది. నేను మాట్లాడతాను వర్ష క్రమం వద్దామా? రైట్. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు జరిగే కానీ రాద్దాంతా కూడా ఎందుకు జరిగిందంటే పోలరైజ్ అయిందని చెప్తున్నాను. అసలు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం తాలూకు వీడియో క్లిప్పులు బయటకి ఎట్లా వస్తాయి? ఎడిటెడ్ అయ్యి ఎందుకు వస్తాయి? ఒకవైపు నుంచి ఎందుకు? ఫుల్ వీడియో పెట్టండి, దమ్ముంటే ఫుల్ వీడియో పెట్టండి, అప్పుడు మీలో నిజాయితీ బయటపడుతుంది. మీ ఇష్టం వచ్చిన పోలరైజ్ చేసుకొని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన చేసిన వీడియోలన్నీ కూడా ఎడిటెడ్ వీడియోలు అంటారు. ఫుల్ ఎడిటెడ్ ఏమండి? వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంది? అమ్మాయి చనిపోయింది, ఒక రేవతిని చనిపోయింది, అల్లు అర్జున్ భార్యతో కూర్చొని సినిమా చూస్తున్నాడు, పాప అపస్మార్కిస్తుంది, ఆయన పాపతో సినిమా చూస్తున్నాడు. వీటికి వాటి కంపేరింగ్ షాడీజం అన్నారండి అది. అంటే ఆ పాప చచ్చిపోతే దీని పాపను ఎమ్మడి చంపేసుకోవాలన్నా? ఏమండి షాడీస్టులు కదా? ఏమో సోషల్ మీడియా అది కిరాయి మూట అది.